హాయ్, అందరికీ నమస్కారము. ఈరోజు చివరి సోమవారం సందర్భంగా నేను ఒక కథను మీకు చేసుకోగలుగుతున్నాను. అది అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇచ్చే శివదేవుని కథను ప్రారంభిస్తున్నాను. ఓ భక్తులారా, తెలుగుదేశం ఒకానొక గ్రామం కలదు. బీదవాడు అనే ఒక శివయ్య అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండును. అతడు రాజసుల ఆమెను పెండ్లాడి కాపురం చేస్తూ ఉండగా కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె కలిగెను. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు ద్రాక్షాయణి. బీదవాడు ఒకటి చేత శివయ్య భిక్షాటన చేస్తూ ఉన్నాడు. కుటుంబం భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండగా మరల కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇలా చెప్పుతున్నాడు: దరిద్ర అవస్థను భరించలేకున్నాము. నేను తిరుపతికి పుణ్యక్షేత్రం వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ ధనం సంపాదించి తిరిగి వస్తాను. నేను బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఉండమని శివయ్య ప్రయాణమై వెళ్తుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి, నాయనా, నీవు ఎవరివి అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పాను: మహానుభావ, అక్కడ కనిపిస్తున్న పల్లె మా గ్రామము. బీద కుటుంబంలో భార్య బిడ్డలను చాలా దరిద్ర అవస్థను భరించలేకపోతున్నాను. తిరుపతికి వెళ్ళి ధనార్జన కోసం ఇల్లు విడిచి వెళుతుండగా ఆ ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఈ విధంగా చెప్పెను: ఓ ఈ వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన ధనము సంపాదించగలవా? సకల ఐశ్వర్యాలనిచ్చు వ్రతకథ చెబుతాను విను, ఆలకింపుము అని చెప్పగా, శివయ్య పుణ్యపురుష, ఏ విధంగా ఎట్టు చేయాలో వివరించు స్వామి అని వేడుకొనగా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశమును పాలించుచున్న సురసేన మహారాజుకు గుణవంతురాలైన పుత్రిక కలదు. ఆ బాలిక పేరు శ్రీమంతిని. చిన్ననాటి నుండి శివదేవునిపై అపారమైన భక్తి కలదు. పూజలు చేస్తుండగా ఈ విషయం యాజ్ఞ మహాముని భార్య అయిన మైత్రి తెలుసుకొని తాను స్వయంగా సోమవార వ్రతం మహత్యమును వివరించడం, సురసేన మహారాజు పట్టణమును బయలుదేరి వచ్చి వ్రత విధానమును శ్రీమంతికి తెలియజేసి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి రాజు కుమార్తె సోమవార వ్రతం భక్తి శ్రద్ధలతో సదాశివుని పూజించు వ్రతకథ చదువుకొని దినదిన ప్రవర్తమానం అవుతుండగా ఇట్లుండగా వంగదేశం ఇంద్రసేన మహారాజు పాలించు. ఆ రాజుకు చంద్రాగదుడు కుమారుడు కలడు. చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పిండి ఈడుకు వచ్చెను. చంద్రాగదును వివాహం చేయాలనే తలంపుతో ఇంద్రసేన మహారాజు దగ్గర ఉన్న మంత్రి పురోహితులు సామంతులతో మునువారులు ఎచుటైనా తిరిగి చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలు పంపి వారు అనేక దేశాలు తిరిగి పలు వంగదేశమున సురసేన మహారాజు పట్టణం రాజుగారి శ్రీమంతిని అనే కుమార్తె కలదు. పరిచయాలు చేసుకుని రాజు ఆస్థానానికి వెళ్ళి మంత్రి పురోహితులు వారిని గౌరవించి తమ వచ్చిన పని ఏమిటి అని అడగగా, మహారాజు, అంగదేశం ఇంద్రసేన మహారాజు చంద్రాగదుని అనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తెలుసుకుని తమ పుత్రికారత్నం శ్రీమంతిని గుణగణాలు తెలుసుకొని ఇచ్చుటకు వచ్చితిమి. ఈ యువరాజు చిత్రపటం చూపించారు. ఈ చిత్రపటం కుమార్తెకు చూపించి ఆమె సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించుకొని మహావైభవంగా వివాహం చేసుకొని కొంతకాలానికి ఒక రోజున చంద్రాగదుడు తన వినోదపు చెల్లి కాంతపులతో నావపై
షికారు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగి చంద్రగదుడు తప్పించుకొని వారందరూ మునిగిపోయారు. చంద్రగదుని ఆలకించి పట్టుకొని తమ రాజు అయిన తక్షకు వద్దకు తీసుకుని వెళ్ళి, అప్పుడు తక్షకుడు చంద్రగదునికి, ఇతను ఎవరు, ఎందుకు తీసుకొని వచ్చితిరి అని అడగగా, ఏమో మాకు తెలియదు, నీటి ప్రవాహం కొట్టుకొని పోతుండగా చిక్కడం వల్ల తమ వద్దకు తీసుకొని వచ్చితిమి అని పలికిరి. అంతలో ఆ తక్షకుడు దివ్యదృష్టితో చంద్రగదుని వృత్తాంతం తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని శ్రీమంతినీదేవి శివుని ఆరాధించుతూ సోమవార వ్రతం మహత్యం ప్రభావం వల్ల పతివర్త అందువల్ల తనను నీటిలో పడిపోయిన ప్రాణములు విడవక మీకు చిక్కడం వల్ల ఎటువంటి అపాయం కలగలేదు అని నారదులకు చెప్పిరి. ఆ సంభాషణ వినిన చంద్రగదుడు భయపడి దిక్కులు చూడసాగాడు. అంతకుడు తక్షకుడు చంద్రగదుడిని పిలిపించి ధైర్యం కలగజేసి తన వద్ద ఉన్న విలువైన మునులను ఇచ్చి, ఆ మునుల ప్రభావం వలన భూలోకానికి సాగనంపారు. అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియక నావ ప్రభావం చలికాంతలతో పాటు తమ భర్త కూడా మరణించాడు అని తలంపుతో ఈ విధంగా, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను సోమవార వ్రతం ఆచరిస్తున్నాను. వ్రత ఫలితం ఇదేనా? దుఃఖిస్తూ కళ్ళు మూసుకొని ఉండగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకి ఏమీ భయం లేదు, విచారించుకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చాడు అని చెప్పి అంతర్ధానమయ్యను. అంతలో మేలుకొని స్వప్నంలో దేవి చెప్పిన మాటలు వృధా కావు. మనస్సులో ధైర్యం తెచ్చుకొని యథాప్రకారం సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం కల మునులతో చంద్రగదుడు తన దేశానికి తిరిగి వచ్చి ఇంద్రసేన మహారాజు కొడుకు రాకతో సంతోషించి జరిగినదంతా తెలుసుకొని తన కుమారుడు సజీవుడై ఉన్నాడు, మహిమనులతో తిరిగి వస్తాడు శుభవార్తతో సురసేన మహారాజు కబురంపాడు. శుభముహూర్తాన శ్రీమంతినీదేవికి చంద్రగదునికి వైభవోపేతంగా పట్టాభిషేకం చేసి శ్రీమంతినీదేవి చంద్రగదుడు తమ దేవుడు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుడు మహిమ గురించి బోధిస్తూ ధర్మ మార్గాన్ని రాజ్యపాలన చేస్తూ ఉండగా శ్రీమంతినీదేవి తమ సోమవార వ్రతం వలనే ఐదోతనం కాపాడగలిగినానని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉండమని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీకు కూడా ఆ వ్రతం చేసి ఎడల సకల ఐశ్వర్యాలు కలుగునవి చెప్పి ఎంతో శివయ్య అమితానందం పొంది, మహాపురుష, ఎట్లు జరపవలెనో చెప్పవలసినదిగా కోరుతున్నాను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. సోమవారం రోజు ఉదయమే లేచి స్నానం చేసి గృహం శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటిని ఈశాన్య మూల పీట వేసి శివదేవుని పటం ఉంచి ఆవ నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలను తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యంగా పెట్టి శివదేవుని కథ చదివి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని సేవించి ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో చేయగా మనసులోని కోరికలను ఫలించును అని చెప్పి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను. కడు నిష్ఠతో శివయ్య బ్రాహ్మణుని కానక, ఆహా, ఏమి మహానుభావుడు,
పాలిట దేవుడే ఆయన్ని చూసి ఉపదేశించి భావించి తిరిగి ఇంట్లోకి వెళ్ళి జరిగినదంతా భార్యకి తెలిసి భార్య భర్తను సోమవార వ్రతం శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలిగినాయి. కొన్నాళ్లకు ధనగర్వంతో వ్రతం చేయడం ఆపివేశారు. శివదేవునికి కోపం వచ్చి వెళ్ళి వీళ్లకు గర్వం అణచవలననే మళ్ళీ దరిద్రం చేసి దరిద్రలో ఉన్న శివయ్య మరలా ధనార్జన కోసం భిక్షాటనకి వెళ్ళి మంచి ఉండగా వాళ్ళు శివదేవుని పూజించి సోమవార వ్రతం చేయడం ఇప్పుడు భిక్షం వేయటం వీలు అయ్యే సోమవార వ్రతం వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందుకు వలనే మనకు ఈ దరిద్రావస్థ పట్టిందని ఇంటికి వెళ్ళి సంగతి భార్యకు గుర్తు చేసి ఆమెకు మాటలను లెక్క చేయక భర్త మాటలను లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గయ్యాళి లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి గత్యంతరం లేక శివయ్య నదిలో స్నానం చేసి దేవునికి పూజించి కథను వినుటకు రమ్మని భార్యను పిలిచాడు. అప్పుడు భార్య వినుటకు నేను రాను అని చెప్పి ఆమెకు కథ వినడందుకు నేత్రాలు కనిపించకుండా పోయాయి. భార్యకు శివయ్య, ఓ పిచ్చిదానా, శివదేవునికి వ్రతం చేయనన్నావు, కథ కూడా విననన్నావు, నీకు నేత్రాలు పోయాయి, నేను బీదవాడనయ్యాను అని చెప్పి లెంపలేసుకొని గట్టిగా మందలించాడు. భార్య అలాగే స్నానం చేసి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకొని సేవించింది. వెంటనే కళ్ళు కనిపించాయి, పోయిన ఐశ్వర్యం కలిగింది. ఆనాటి నుంచి ప్రతి సోమవారము ఆ దంపతులు గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలు తొలతూగుతూ ఉన్నారు. కాబట్టి శివదేవుని పూజ, సోమవార వ్రతం ఎవరు చేస్తారో వాళ్లకు ఇహపరమందు సర్వ సౌఖ్యములు మోక్షములు పొందుతారు. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అని శివదేవుడు తెలియజేశాడు. ఆయన ఈ కథలలో లోపం ఉంటే మరణించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.